అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి. ముందు నుంచి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్షుడు జో బైడెన్ బరిలో ఉంటారని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆయన పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ పై కాల్పుల సంఘటన తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ట్రంప్ కు క్రమంగా మద్దతు పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ కు సన్నిహితుడైన మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. అధ్యక్ష అభ్యర్థిత్వం ఎన్నికల్లో పోటీ చేయడంపై మరోసారి బైడెన్ ఆలోచన చేసుకోవాలని బరాక్ ఒబామా అన్నారు. ఇదే డెమోక్రాటిక్ పార్టీకి బైడెన్ కు కూడా మంచిదనే అభిప్రాయం ఒబామా వ్యక్తం చేశారని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. సన్నిహిత వ్యక్తి అయిన ఒబామాని బైడెన్ తప్పుకుంటే మేలని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. దాంతో బైడెన్ పై మరింత ఒత్తిడి పెరిగినట్లయింది. ఇక డెమోక్రాటిక్ పార్టీకి చెందిన చాలా మంది సీనియర్ నేతలు బైడెన్ పోటీపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వృద్ధాప్యం కారణంగా బైడెన్ మతిమరుపు, జ్ఞాపక శక్తి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ట్రంప్తో డిబేట్ సందర్భంగా బైడెన్ తడబడ్డ సంఘటనలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఒకరి బదులు మరొకరి గురించి చెబుతూ వేదికపై బైడెన్ నవ్వుల పాలు అయ్యారని స్వయంగా డెమోక్రాట్లే చెబుతున్నారు. మానసిక ఆరోగ్యంపైన పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బైడెన్ను బరిలోకి దించితే ట్రంప్ గెలుపు తథ్యమని డెమోక్రాట్లు భావిస్తున్నారు. అందుకే అభ్యర్థిని మార్చడమే మంచిదని అంటున్నారు. కాగా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు. తాను పోటీ నుంచి తప్పుకునే అంశంపై బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తీవ్ర అనారోగ్యం పాలైతేని తాను అధ్యక్ష రేస్ నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఇప్పుడు సడన్ గా కోవిడ్ బారిన పడటం, మరోవైపు ఒబామా సహా డెమోక్రాట్లో అభ్యర్థిని మార్చే అంశంపై వరుసగా మాట్లాడటం ఆసక్తిని పెంచుతున్నాయి. త్వరలోనే బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటారనే ప్రకటన వెలువడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.